ఈ స్టోరీ వినే ముందు నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. రామాయణం సంపూర్ణంగా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుల ఆ నలుగురి మైత్రి, ప్రేమ, అభిమానము, గౌరవ మర్యాదలను అన్నకిచ్చే మర్యాదను చూసి ఒక ఇద్దరు ఏడ్చారంట. మిగతా మొత్తం సంతోషంగా ఆనందంగా ఉన్నారంట. ఆ ఇద్దరు ఎవరంటే విభీషణుడు, సుగ్రీవుడు అన్నమాట. వాళ్ళు ఎందుకు ఏడ్చారు? వాళ్లకు అన్నతమ్ముళ్ళు తోడబుట్టిన వాళ్ళే, కానీ వీళ్ళు ఎంత ప్రేమతో మంచితనంతో ఉన్నా ఆ రాక్షసుల బుద్ధి మార్చుకోలేదు. ఆ అన్నల గురించి వాళ్ళు బాధపడ్డారనమాట. ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక అన్న ఉన్నాడా? ఒక అక్క ఉందా? ఒక తమ్ముడు, ఒక చెల్లి. వారిని చివరిసారి మీరు సరిగ్గా మాట్లాడినది ఎప్పుడు? అన్నదమ్ముల, అక్క చెల్లెల బంధం ఈ లోకంలో మరొక్క సంబంధంతో పోల్చలేనిది. ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టారు. ఒకే కడుపు నుండి ఈ భూమిపైకి వచ్చారు. ఒకే ఇంట్లో పెరిగారు. ఒకే పేదరికాన్ని భరించారు. ఒకే సంతోషాన్ని పంచుకున్నారు. ఒకే అమ్మ చేయి పట్టుకుని నడవడం నేర్చుకున్నారు. చిన్నప్పుడు అన్న చెల్లికి నీళ్లు ఇచ్చేవాడు. అక్క తమ్ముణ్ణి స్కూలుకు తీసుకెళ్లేది. రాత్రి ఒకే చాపమీద పడుకుని ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టేవారు. అమ్మ వడ్డించిన అన్నాన్ని ఒకే పళ్ళెంలో తినేవారు. ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా ఒకే మాట. ఆ రోజులు ఎంత అందంగా ఉండేవో. కాని రోజులు గడిచాయి. చదువు కోసం వేరే ఊరికి వెళ్లారు. ఉద్యోగం కోసం వేరే నగరానికి వెళ్లారు. పెళ్ళి అయింది. కొత్త కుటుంబం వచ్చింది. కొత్త బాధ్యతలు వచ్చాయి. పిల్లలు పుట్టారు. ఇంటి అప్పులు వచ్చాయి. ఆఫీసు పని పెరిగింది. మరియు ఆ అన్న, ఆ అక్క, ఆ తమ్ముడు, ఆ చెల్లి నెమ్మదిగా దూరమయ్యారు. ఒకప్పుడు రోజుకు 100 సార్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కలుస్తున్నారు. పండగకు, పెళ్ళికి, మరణానికి. ఆ కలయికలలో కూడా ఎలా ఉన్నావ్ అని అడిగి బాగున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఏం జరుగుతోందో చెప్పే తీరిక లేదు. నిజంగా ఏం అనిపిస్తుందో అడిగే సమయం లేదు. మరికొంతమంది విషయానికి వస్తే డబ్బు, ఆస్తి, బంగారం, పొలం. ఆ పేరు మీద అన్నదమ్ములు శత్రువులయ్యారు. అక్క చెల్లెళ్ళు కోర్టుకు వెళ్లారు. తల్లిదండ్రులు బతికుండగానే కొడుకులు విడిపోయారు. ఇది చూసి ఆ తల్లి ఏడ్చింది. ఆ తండ్రి మిన్నకుండిపోయాడు. ఒకే కడుపులో పుట్టినవాళ్ళు ఒకే ఇంట్లో శత్రువులయ్యారు. కాని ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఆ ఆస్తి ఎవరికి మిగిలింది? ఆ బంగారం ఎవరి చేతుల్లో ఉంది? మనం ఈ భూమికి వచ్చేటప్పుడు ఏదీ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏదీ తీసుకెళ్లలేము. ఈ జీవితం చాలా చిన్నది. ఈ సమయం మళ్ళీ రాదు. ఒక్కసారి మీ అన్నకు ఫోన్ చేయండి. అక్కకు అడగండి, అక్క ఎలా ఉన్నావ్? నిజంగా ఎలా ఉన్నావ్? తమ్ముణ్ణి చూడటానికి వెళ్ళండి. చెల్లిని ఒక్కసారి హత్తుకోండి. డబ్బు వస్తుంది, పోతుంది. ఆస్తి వస్తుంది, పోతుంది. కాని అన్న మళ్ళీ పుట్టడు. అక్క మళ్ళీ రాదు. రక్తబంధం ఈ లోకంలో అత్యంత పవిత్రమైన బంధం. డబ్బుతో కొనలేనిది. సమయంతో తిరిగి పొందలేనిది. దాన్ని కాపాడుకోండి. ప్రేమతో కాపాడుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అన్నను, అక్కను, తమ్ముడిని, చెల్లిని ఒక్కసారి కాల్ చేయండి. ఆ ఒక్క కాల్ చాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్లకు పంపండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎస్పీ ఛానల్ హెల్తీ ఛానల్తో ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.